సమ్మర్లో చాలా మంది పిల్లలు చాలా కామన్గా చేయించుకునే ఆపరేషన్ వచ్చేసి సర్కంసిషన్. తెలుగులో దీన్ని సుంతి అంటారు, అరబిక్లో దీన్ని ఖితాన్ అని, ఖత్నా అని చెప్పి అంటారు. సమ్మర్లో ఎందుకంటే హాలిడేస్ కదా, సో సర్కంసిషన్ చేయించుకున్న తర్వాత కూడా రెస్ట్కి వీలుగా ఉంటుందని సమ్మర్లో చేయించుకుంటారు. అయితే సర్కంసిషన్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. మన పెనిస్కి ముందర ఉన్న స్కిన్ ని ప్రెఫ్యూజ్ అని లేదా ఫోర్ స్కిన్ అని అంటాం, తెలుగులో ముందోలు అంటాం. ఈ ఫోర్ స్కిన్ రిమూవ్ చేయడాన్నే మనం సర్కంసిషన్ అంటాం. మనకు కామన్ గా తెలిసింది ఏంటంటే ముస్లిం ఫ్యామిలీస్ లో రిలీజియస్ సర్కంసిషన్ అంటే మతపరంగా సర్కంసిషన్ అనేది చాలా రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. అలా రిలీజియస్ కాకుండా కూడా కొన్ని మెడికల్ ఇండికేషన్స్ మనకు ఉంటాయి. సో సర్కంసిషన్ రిలీజియస్ కాకుండా ఎప్పుడెప్పుడు చేస్తాము? ఫస్ట్ వచ్చేసి రిపీటెడ్ గా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఎందుకంటే ఈ ప్రెఫ్యూజ్ లో చాలాసార్లు బ్యాక్టీరియా అనేవి హార్బర్ అయి ఉంటాయి కాబట్టి రిపీటెడ్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తే అప్పుడు సర్కంసిషన్ చేసుకుంటాం. లేదా కొన్నిసార్లు మనకు BXO అంటే బెలనైటిస్ జీరోటికా ఆబ్లిటరెన్స్ అని ఒక స్కిన్ కండిషన్. అంటే అక్కడ మనకు ఈ స్కిన్ అనేది వైట్ గా మారి హార్డ్ గా అయిపోయి యూరిన్ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది. యూరిన్ కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందనే కాకుండా ఈ BXO అనేది ఒక ప్రీ క్యాన్సరస్ లీజన్. అంటే దాన్ని అలా వదిలేస్తే అది ఒక స్కిన్ క్యాన్సర్ రూపంలో మారచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఆ కండిషన్ కి సర్కంసిషన్ చేసుకుంటాం. ఇంకొన్ని సందర్భాల్లో ఏదన్నా ట్రామా అంటే యాక్సిడెంట్ లో ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు, కొన్నిసార్లు ఆ స్కిన్ టేర్ అయినప్పుడు దాన్ని కూడా సర్కంసిషన్ చేసి తీసేయాల్సిన అవసరం రావచ్చు. సో సర్కంసిషన్ చేసుకోవడానికి గ్రాస్ గా ఇవి ఇండికేషన్స్.